హలో అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో ఎగ్ అండ్ తమలపాకు బజ్జీ ఎలాగో చూద్దాం. అది కూడా ఒకే పిండితోటి ఈ బజ్జీ చేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకొని పైన లైట్గా కారం వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్. సో ఇది నా స్టైల్లో ఎలాగో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా వామండి. ఇది డైజెషన్ అలాగే టేస్ట్కి కూడా చాలా మంచిది. కంపల్సరీగా వేయండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను సోడా యూస్ చేయట్లేదండి. సోడా యూస్ చేయకపోయినా ఇలాగ 4 ఫింగర్స్ని పెట్టుకొని బీట్ చేయడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తాయి. సోడా అవసరం లేదండి. చూసారా, ఇలాగ ఒక 5 మినిట్స్ దాకా బీట్ చేసాము అంటే పొంగిపోతుంది. ఇది ఎంత పలచగా కలుపుకోవాలి అంటే మన ఫింగర్ని పెట్టి చూసాము అని అంటే మన ఫింగర్కి ఎలా అంటుకుంటుందో, అంటే ఏ మందాన్ని అంటుకుంటుందో ఆ మందాన్ని బజ్జీకి అంటుకుంటున్నట్టు. ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకొని హాఫ్ కట్ చేసుకున్నాను. అలాగే 4 తమలపాకులను తీసుకున్నాను. ఒక్కొక్కటిగా ముంచి వేసుకోవడమే. చూసారా, మంచి గోల్డ్ కలర్ రాగానే తీసేయడమే. అలాగే తమలపాకుని కూడా ఫుల్ తమలపాకుని ఇలా పిండిలో ముంచి వేసేయడమే. ట్రస్ట్ మీ, చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది. అండ్ ఇవి 2 టైమ్స్ మంచి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పెట్టేసుకోవడమే. ఇవి తీసుకొని వేడిగా ఉల్లిపాయలు కట్ చేసుకొని లైట్గా కారం పొడి చల్లుకొని కూల్ వెదర్లో తింటే ఉంటుంది, సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.